హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్లో ఒక ఫేమస్ రూల్ ఉంది. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఆ రూల్ ఏంటంటే 100 మైనస్ యువర్ ఏజ్ అండి. అంటే 100లోకి వెళ్ళి మీ ఏజ్ కనుక 25 అయినట్టే ఈజ్ ఈక్వల్ టు 75. అంటే 75% అనేది ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మిగిలిన 25% అనేది డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అదే 100 మైనస్ 50, మీ ఏజ్ కనుక 50 ఉన్నట్టే సో 100 మైనస్ 50 అనేది 50. సో 100కి వెళ్ళి 15 తీసేసినట్టే 50 అవుతుంది. కాబట్టి 50% అనేది ఈక్విటీలో పెట్టాలి, 50% అనేది డెట్లో పెట్టాలి. ఒకవేళ మీ ఏజ్ కనుక 60 అయినట్టే అంటే 100 మైనస్ 60 అయినట్టే ఈజ్ ఈక్వల్ టు 40. సో 40% అనేది ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రిమైనింగ్ అమౌంట్ అనేది మనం డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే మీ ఏజ్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సంటేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో డెట్లో పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈక్విటీ అనేది కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రివార్డ్ అంటే రిటర్న్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు ఈక్విటీలో ఎక్కువ పెట్టడం మంచిది. మీ ఏజ్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే సో అప్పుడు ఈక్విటీని తగ్గించేసి డెట్కు కన్వర్షన్ కావాలి. అప్పుడు వోలటాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ రిస్క్ అవర్షన్ నుండి ప్రొటెక్షన్ అయ్యి మీరు మంచి ఫ్యూచర్లో మంచి వెల్త్ క్రియేషన్ కానీ తర్వాత రిటర్న్స్ కానీ గెయిన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇదండి ఈరోజుకు. సో మన డిఆర్బి వెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. థ్యాంక్ యూ సో మచ్.